మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంటి ముందు వాళ్ళు అందరున్నారని చెప్పి ఆడ ఆడుకోవడానికి పోయిండు. అయ్యో కొడుకా దూరమైపోయావా? 2 సంవత్సరాలలోనే నిండు నూరేళ్లు నిండిపోయాయా? సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 2 సంవత్సరాల ప్రజ్ఞాన్ అనే బాలుడు నీటి సంపులో పడి గత 2 రోజుల క్రితం మృతి చెందాడు. బాలుడి మృతితో సైదాపూర్ మండల కేంద్ర వ్యాప్తంగా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు ఆ బాలుడి మృతికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 2 రోజుల క్రితం నీటి సంపులో పడి సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన ప్రజ్ఞాన్ అనే బాలుడు మృతి చెందడం అయితే జరిగింది. వాళ్ళ ఇంటి వద్ద అయితే మనం చేరుకున్నాము. అంటే ఇదే నీటి సంపులో ప్రజ్ఞాన్ అయితే పడి మృతి చెందడం జరిగింది. ఇంటి వద్ద ఆడుకునే సమయంలో కూడా ప్రజ్ఞాన్ నీటి సంపు దగ్గరికి వెళ్ళిన తరుణంలో కూడా కింద పడి అందులోనైతే పడి మృతి చెందింది. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది అయితే మాత్రం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో వాళ్ళు తల్లిదండ్రులు అయితే దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అది చాలా విషాదకరమైన విషయం. అంటే అప్పుడే అంతసేపు వారితోనే ఆడుకొని అందరితో సరదాగా ఉండేటువంటి ప్రజ్ఞాన్ అయితే మృతి చెందడంతో మాత్రము కుటుంబంలో విషాద ఛాయలు అయితే అనుకుంటున్నారు. వాళ్ళ నాన్నగారు అయితే ఉన్నారు. అడిగి తెలుసుకున్న ఏం జరిగింది అనేది. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఎట్లా నీటి సంపులో పడ్డాడు బాలుడు? ఇంటి ముందు వాళ్ళు అందరున్నారని చెప్పి ఆడ ఆడుకోవడానికి పోయిండు. ఆడుకోవడానికి పోయినాక నేను సీసీ రోడ్ పోసిరని దానికి వాటర్ పోసినాక ఆడ అందరూ ఉన్నారు. అన్నే తోలి ఇంట్లోకి వచ్చేసిన. అక్కడి నుండి వేరే అక్క వాళ్ళు తీసుకొచ్చి దగ్గరలో దింపి, ఇంటి దగ్గర రాలేదు, ఆడ దింపి చెయ్యి అడుక్కోమని అన్నారు. ఏమన్నారు వెళ్ళేది కానీ కొడుకు అడిగి పోయిండు, ఇంట్లోకి రాలేదు. మళ్ళీ అక్క వాళ్ళే వచ్చి పండు వచ్చినా అని అడిగితే అక్క మీ దగ్గరనే ఉన్నదా అంటే అప్పుడే వచ్చి కదా అని అటు చూసేసరికి వాళ్ళు పైనే ఉన్నారు. అంటే ఎంతసేపటి చూసారన్న మీరు? 15 నిమిషాలు ఏమో అయింది. నీ ఇంట్లోకి వచ్చి 15 నిమిషాలు అయింది. బయటకు వెళ్ళినాక నీ ఇంటికి వచ్చేసరికి 15 నిమిషాలు అయింది. అక్క వచ్చింది అప్పుడే 15 నిమిషాల తర్వాత వచ్చి. అంటే అంటే ఇక్కడే హాస్పిటల్ తీసుకెళ్లారా మరి? సివిల్ హాస్పిటల్ తీసుకెళ్ళి హుజరాబాద్. అప్పటికే పల్స్ ఏం లేదు. ఫార్మాలిటీస్ కోసం ఈసీజీ ఎంతమంది, అంటే మీకు ఎంతమంది పిల్లలు? అంటే ఎట్లా ఉండేది ప్రజ్ఞాన్? ఒక్కడే బాబు. 2 years 2 months అవుతుంది కంప్లీట్ అయింది. ఆయనకు అన్ని మాటలు వస్తున్నాయి ఇప్పుడే. అంటే ఇక ఆయన చాలా అందరితోటి కలిసిమెలిసి ఉండేది, అందరితోటి మంచిగా మాట్లాడేది, అన్ని మాటలు వస్తున్నాయి ఆయనకు. పెద్ద చిన్న లేకుండా ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గరికి పోతాడు. ఆయన మాటలు వింటే అది ఇంత మంచిగా అంటే అంత మంచిగా వరుసలు పెట్టి మరి పిలుస్తారు. మనం ఇట్లా చెప్తే మనం ఏ పేరు అంటే ఆ పేరు, వాళ్ళు ఏమవుతారంటే దాన్ని బట్టి పిలుస్తారు. ఎన్ని ఇయర్స్ ఉంటాడు బాబు? 2 years 2 months అవుతుంది. చూడొచ్చు. అంటే అప్పటిదాకా కూడా అందరితో పాటు అంటే తాతయ్యతో నానమ్మతో కూడా ఆడుకొని వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే చాలా విషాదకరమైన విషయం. అంటే చిన్న బాలుడు, అంటే ఎలాంటి ఏమి తెలియని బాలుడు కూడా అంటే 2 ఏళ్ళకే నిండు నూరేళ్ళు మాత్రము నిండిపోయాయి. చాలా విషాదకరమైన విషయము. వాళ్ళ అమ్మ అయితే ఉన్నారు. ఇది బాధాకరమైన విషయం. మాట్లాడించడం కూడా అసలు ఏం జరిగింది అనేది కూడా అడుగుదాము. ఏం జరిగింది అసలు? ప్రజ్ఞాన్ ఎట్లా పడ్డాడు అందులో? అంటే కుటుంబ సభ్యులు కూడా చాలా, అంటే కన్న తల్లి మాత్రం గుండెలు పగిలేలా కూడా ఆమె విలపిస్తుంది. అంటే చాలా దారుణమైన విషయం ఇది. ఇదే నీటి సంపులో కూడా, అంటే ఇదే ఇంటి ప్రాంగణంలో రోజు అతను చిందులు వేస్తూ కూడా ఆడుకునే బాలుడు మృతి చెందడంతో మాత్రం కుటుంబంలోనైతే విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి ఏంటంటే, ఏదేమైనా కూడా అంటే ఎంత జాగ్రత్త పాటించినా కూడా అంటే అది చిన్న పిల్లవాడు మాత్రం అందులో పడి చనిపోవడంతో మాత్రం సైదాపూర్ మండల వ్యాప్తంగా కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. కెమెరామెన్ భరత్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.
ఇంటి ముందు వాళ్ళు అందరు ఉన్నారని చెప్పి ఆడ ఆడుకోవడానికి పోయిండు.